వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ డిషెస్ తో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాళ వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు ఎలాంటి రుచికరమైన వంటని కోరుకుంటూ ప్రేక్షకులు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో చూద్దామా ఇవాళ వెరైటీ వంట ఏంటో. ఓకేనండి. ఓకే, సో సంధ్య గారు మెయిల్ చేశారు రాజు గారు వనస్థలిపురం నుంచి. ఓకే, సోయా కాంబినేషన్ లో ఏదైనా కొంచెం డిఫరెంట్ కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. అంటే మనకు సోయాతో జనరల్ గా మసాలా ఐటమ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ చూపిస్తూ ఉన్నాం కదా. అవునండి. సో అలాంటిది కాకుండా ఇంకొంచెం ఏదైనా సోయాతో వెరైటీ చేసుకోవచ్చా? జనరల్ గా అంటే ఏదైనా వెజిటేబుల్స్ కాంబినేషన్ లో మనం ఉల్లికారం కానీ లేదా కొత్తిమీర కారం ఇలా చేస్తూ ఉంటాం కదా. సో సోయాతో కొత్తిమీర కాంబినేషన్ లో అంటే కొత్తిమీర కారం. ఓ, సో అలా తయారు చేద్దాం. అలా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఐడియానే రాలేదు. యాక్చువల్ గా సోయా అనగానే ఎక్కువ ఇలా మసాలా కర్రీస్ లేకపోతే ప్లెయిన్ గాను టొమాటో కాంబినేషన్ లో చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు చెప్పిన ఐడియా కూడా బాగుంది. సోయా కొత్తిమీర కారం. ఓకే అండి. మరి సోయా కొత్తిమీర కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా కొత్తిమీర కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి సోయా కొత్తిమీర కారం తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను మీల్ మేకర్ ని ఒక 2 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళలో వేసి నీళ్ళు పిండేసి పక్కన పెట్టేసాను. సో ఇది మనం ముందు చేసేసుకోవాలి. అంటే సోయాతో ఎప్పుడు ఏ ఐటమ్ చేసుకున్నా. అలాగే కొత్తిమీర కారం మనం రెడీ చేసుకున్నాం. కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, మొత్తం కారం అంతా పచ్చిమిర్చి అని రాజు గారు. కారపొడి కూడా కొంచెం వేస్తున్నాం. కొద్దిగా ఉప్పు అండి. కొంచెం వాటర్ ఇస్తారా? జనరల్ గా ఇలాంటి కారం అది చేసుకున్నప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి గట్ట ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది కదా. అవునండి. సో కొంచెం కలర్ దానికోసం మనం కారం యాడ్ చేసుకోవాలి. సో ఇది ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలా రాజు గారు? అవునండి. ఓకే, సో రెడీ అయిపోయింది. సో మనకి ఈ సోయా కొత్తిమీర కారంకి మనం ఈ కారం రెడీ చేసుకుంటే మనకి ఇంకా అంతా కూడా చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. ఎందుకంటే జనరల్ గా మనం టమాటోను ఉల్లిపాయ కాంబినేషన్ అంటే కొంచెం అవి మగ్గాలి మనకి, తర్వాత మళ్ళీ సోయా దీనికి పట్టాలి, ఇవన్నీ ఉంటుంది. సో ఇక్కడ అదొకటి ముందుగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర, సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇలా మెదిపి వేసుకుంటే, లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా మనం కట్ చేసి వేసుకోవచ్చు. సో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారం. యాక్చువల్గా కొత్తిమీరకు కూడా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనము ఈ పేస్ట్నే కొంచెం బాగా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కదా. ఇది కొంచెం మనకు ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించు. ఓకే రాజు గారు. సో అయితే కాస్త టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఒకే రకమైన పళ్ళు తినే బదులుగా రకరకాల పళ్ళని 2 గంటల గ్యాప్ లో తీసుకుంటూ ఉండడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. కొత్తిమీర వేగిన వాసన చాలా బాగా వస్తుంది రాజు గారు. ఎస్. సో
సో ఇక్కడ కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం కారం చేసుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం. ఇలాంటి డిషెస్ ఆ స్మెల్ చూస్తేనే మనకి ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తూ ఉంటుంది. అవునండి, కొద్దిగా కారం. ఇలాంటి వంటలు చేసుకున్న మొత్తం ఇల్లంతా కూడా గుమగుమలు ఆడిపోతుంది. పసుపు అండి. ఇది యాక్చువల్ గా మనము అంటే డ్రైగా చేసుకున్నా కూడా ఏదైనా సైడ్ డిష్ గా అలా పెట్టుకుంటే బానే ఉంటుందేమో కదా. బానే ఉంటుందండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్, సో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా. అండ్ మనం సైడ్ డిష్ గా చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద మీల్ మేకర్ వేసుకుంటే కూడా బాగుంటుంది కదా, అంటే దానికి అంతా పడుతుంది కాబట్టి మనకి నంచుకోవడానికి అనేది బాగుంటుందండి. ఓకే, సరిపోతుంది. కొంచెం మూత పెడతారా. కొత్తిమీర ఫ్లేవర్ అంతా వీటికి పట్టేస్తే సరిపోతుంది. రెడీ. చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే ఓకే. సో ఆ మీల్ మేకర్ మొత్తం టర్న్ అయిపోయింది, గ్రీన్ కలర్ మారిపోయింది. మీల్ మేకర్ అనగానే రెగ్యులర్ గా అదే మసాలా టైప్ లో కాకుండా ఇలా ఫ్లేవర్స్ యాడ్ చేసి చేసుకుంటాం అనే ఐడియా బాగుంది రాజు గారు. చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి టైం తక్కువ, దీనికి ఇంగ్రీడియంట్స్ తక్కువే పడతాయి. సో చేసుకోవడం కూడా ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీ. వావ్. ఓకే, సో రెడీ అండి. నైస్. ఓకే, మరి వేడివేడిగా సోయా కొత్తిమీర కారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కొత్తిమీర కారం తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. సోయా కొత్తిమీర కారం తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. మిక్సీ జార్ లో కొత్తిమీర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి కొత్తిమీర కారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత మీల్ మేకర్, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, సోయా కొత్తిమీర కారం రెడీ. సోయా కొత్తిమీర కారం తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఇంకా మనకి ఆ ఫ్లేవర్ తెలిసిందే. యాక్చువల్ గా ఆ సోయా కూడా అదంతా పట్టేసి సింపుల్ గా చేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇలా చేసుకుని మనకు చక్కగా చపాతీ లాంటి వాటిలో బాగుంటుంది, రైస్ లో అయినా కూడా బానే ఉంటుంది. గ్రేవీ కొంచెం మనం చేసుకున్నాం కాబట్టి రైస్ లో కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో సోయాతో రెగ్యులర్ గా ఒకే టైప్ లో కాకుండా ఇలా చక్కగా వెరైటీగా ట్రై చేయొచ్చండి. చాలా సింపుల్ రెసిపీ, టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వాష్ బేసిన్ రంధ్రాల్లోంచి ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఆ రంధ్రాల దగ్గర బేకింగ్ సోడా వేసి దారగా వేడి నీళ్లు పోసినట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మంచి టేస్టీ రెసిపీ సోయా కొత్తిమీర కారం తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం ఒక టేస్టీ అండ్ డిఫరెంట్ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే బనానా ఓట్స్ హల్వా. మరి హల్వా తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజుగా చూపిస్తారు. ఓకే, సో రాజుగారు ఇప్పుడు స్వీట్ హల్వా
అది కూడా బనానా ఇంకా ఓట్స్. ఎస్ అండి. సో ఈ రెండు కూడా మనకంటే బ్రేక్ఫాస్ట్ లో అందరు ఎక్కువగా తీసుకునే ఐటమ్స్ కదా. బనానా ముక్కలు అలా కలిపేసుకొని తీసుకుంటూ ఉంటారు కదా. మిల్క్ లో మనం మిక్స్ చేసుకుని. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ లో హల్వా ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. అవునా? ఎందుకంటే మనము హల్వా అనేటప్పటికి ఎక్కువ పైనాపిల్, యాపిల్ ఇట్లాంటివి కొన్ని తీసుకుంటాం కదా. రెగ్యులర్ గా అవే ఎక్కువ వాడుతాం. అంటే బనానా చాలా తక్కువ. సో కానీ ఈ రెండింటి కాంబినేషన్ లో హల్వా బానే ఉంటుంది. బానే వస్తుంది. ఓకే ఓకే, మరి బనానా ఓట్స్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బనానా ఓట్స్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పళ్ళు 2, ఓట్స్ 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, పాలు 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు హల్వా? ఓకేనండి. సో ముందుగా మనం ఓట్స్ కొంచెం వేయించుకొని పొడి కొట్టి పెట్టేసుకున్నాం. సో డైరెక్ట్ గా కాకుండా ఫ్రై చేసుకోవాలి. అవునండి. మామూలుగానే కొన్ని రకాల హల్వా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. అవునండి. ఇది ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎక్కువ టైం ఎందుకంటే ఓట్స్ మనకి ఏదైనా కుక్ చేసుకోవడం జస్ట్ 2 minutes కదా. కాకపోతే ఆ బనానా ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం అంటే దగ్గర పడేంత వరకు తీసేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని పొడి కొట్టేసుకోండి. మనం ఇలా కూడా వేసేసుకోవచ్చా రాజు గారు? అంటే పొడి చేసుకోకుండా వేసుకోవచ్చు. కొంచెం ఫైన్ గా కావాలి అంటే మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కొంచెం ఆ పలుకులు బరగ్గా కనిపిస్తుంది. సో ఇది మిక్సీ పట్టేసి పొడి రెడీ చేసుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు బనానా కూడా అందులో కలిపేస్తారా లేకపోతే పౌడర్ సెపరేట్ చేసుకోవాలా? పౌడర్ సెపరేట్ చేస్తున్నాం. ఓకే. సో ఇదే మిక్సీ జార్ లో సో పాలు, అరటిపండు ముక్కలు సో పేస్ట్ లో చేసేసుకుంటాం. సో దీనికంటే కొంచెం దోరగా ఉన్న అరటిపళ్ళు బాగుంటాయా లేకపోతే మామూలుగా బాగా పండినవైనా తీసుకోవచ్చు? పండినవైనా తీసుకోవచ్చు. పండిన తీసుకుంటే కొంచెం మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. మనం ఎలాగో పేస్ట్ చేసేస్తున్నాం కాబట్టి పండినవైనా పర్వాలేదు. సో ఇక్కడ ఇంకా మనకు వేరేగా ఎసెన్స్ లాంటిది వాడాల్సిన అవసరం లేదు. బనానా ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది. చాలా బాగా తెలుస్తుంది. కొద్దిగా పాలు వేసుకొని అంటే పేస్ట్ కొంచెం లూజ్ గా చేసుకోవాలా రాజు గారు లేకపోతే ఎలా? కొద్దిగా ఎలా ఉన్నా పర్లేదండి. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటామా? ఇంకా అవ్వాలా రాజు గారు? ఒకసారి చూసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. సో కొద్దిగా నెయ్యి వేసుకుని ఓకే హల్వా అంటేనే మనకు కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే మనకి బాగుంటుంది. అక్కడక్కడ తగులుతూ మిగతా అదంతా కూడా మనకు సాఫ్ట్ గానే ఉంటుంది. ఎక్కువ కూడా తినలేము అలాంటప్పుడు. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, కాజు, బాదం, కిస్మిస్ 3 వాడుతున్నాం. ఇప్పుడు మనం ఇదే ఓట్స్ కాంబినేషన్ లో వేరే ఫ్రూట్ తో కూడా చేసుకోవచ్చా రాజు గారు? ఏదైనా చేసుకోవచ్చు. యాపిల్ కానీ, పైనాపిల్ కానీ, గ్రేప్ కానీ, ప్లమ్స్ తో కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఈ కిట్టి పార్టీస్ చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఏమేం వెరైటీస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. చాలా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఫాస్ట్ గా అయిపోయేవి చూస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. వెరైటీగా ఉంటుంది. ఎక్కువగా వెరైటీస్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. అందరికంటే కూడా కొంచెం వెరైటీగా ఉండాలి. మనం ఇది పెట్టాలి ఇలా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి బాగా పనికొస్తాయి ఇలాంటి రెసిపీస్ అన్ని.
సో దీంట్లో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పాలు బనానా మిశ్రమం ఉంటుంది. కొద్దిగా వాటర్ కూడా ఇచ్చేసింది. చూడండి పడుతుంది చాలు. సో ఇది కొంచెం మనకు మరగాలండి. ఓకే, సో అది మరిగితే ఇంకా మనం అది వేసుకుంటే జస్ట్ మనకి రెడీ అయిపోతుంది. జస్ట్ దగ్గర పడితే సరిపోతుంది. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇంట్లోకి బొద్దింకలు ఎక్కువగా చేరుతున్నట్లయితే వెల్లుల్లి రెబ్బల్ని పొడి చేసి బొద్దింకలు చేరే చోట జల్లినట్లయితే బొద్దింకలు రాకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో మీరు కొద్దిగా వేస్తూ ఉండండి. ఇది ఇలా చూస్తుంటే పిల్లలకి పెట్టే ఏదో ఫుడ్ లా ఉంది. యాక్చువల్ గా కూడా నిజంగా వాళ్ళకి కూడా పెట్టచ్చు. సరిపోతుంది. సో పంచదార, సో బనానా కూడా మనకు కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాలకులు. రెడీ అయిపోయింది. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్. ఓకే, కానీ ఇది మనము కొంచెం ఇలా వేడివేడిగా తినేస్తేనే బెటర్ ఏమో. చల్లారని కొద్ది బాగా గట్టిగా అవుతుంది. సో అలాంటప్పుడు కొంచెం ఇంకా లూజ్ చేసుకొని అంటే చల్లగా కావాల్సి వస్తుంది. ఓకే, బట్ ఓట్స్ బేస్ ఉన్నది ఏదైనా కొంచెం వేడిగా తింటేనే కొంచెం బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఫైనల్ గా కావాలంటే బనానా పీసెస్ యాడ్ చేసుకొని పైన గార్నిష్ కానీ అలా చల్లబడితే అలా తినొచ్చు కదా మనం. ఆ బనానా ఫ్లేవర్ వస్తుంది కదా రాజు గారు. స్మెల్. మిగతా వాటిల్లో మనం కొంచెం ఏదైనా ఎసెన్స్ కానీ అలాంటివి వేస్తేనే మనకు ఆ స్మెల్ వస్తుంది. సో ఇక్కడ నేచురల్ గా మనకు బనానా వచ్చేస్తుంది. పైనాపిల్ ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు ఇది ఒక మంచి లాభం. ఎసెన్స్ వాడే పని లేకుండా. డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్. ఓకే, హల్వా రెడీ. నైస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు కార్వింగ్ ఏం చూపిస్తున్నారు ఈరోజు మాకు? రేసింగ్ కార్ చూపిస్తున్నారు. రేసింగ్ కార్. ఓకే ఓకే, కొంచెం ఆ షేప్ లో ఉన్న కీరా తీసుకున్నాం. సో దీన్ని కొంచెం బేస్ కట్ చేస్తున్నాం. సో ఇక్కడ డ్రైవింగ్ సీట్ అండి. సో మధ్యలో కొంచెం సీట్ పార్ట్ కూడా తీసేస్తున్నాం. సో ఇక్కడ డ్రైవర్ గారు కూర్చుంటారు. సో వీల్స్ వచ్చేసి నిమ్మకాయ తీసుకుంటున్నాను. స్లైసెస్ చేసుకోవాలా? రౌండ్ అండి, వీల్స్ కదా, కొంచెం రౌండ్ షేప్ లో. సో వీటి మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసుకోవాలి. రేసర్నా? ఓ, సో ఇక్కడ ఎక్కువగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఓకే ఓకే, సో ఇక్కడ ఐస్, బ్లాక్ పెప్పర్ పెడుతున్నాను. ఓకే ఓకే, సో అలాగే హెల్మెట్ కంపల్సరీగా ఉంటుంది కదా. అవును, హెల్మెట్లు సీట్ బెల్ట్లు కంపల్సరీ అయిపోయాయి ఇప్పుడు.
సో లోపల ఈ సీడ్ పార్ట్ అంతా తీసేస్తే మనకు ఓకే, అది బాగా కూర్చుంటుంది. ఓకే, బాగుంది రాజు గారు, నైస్. ఓకే ఓకే అండి, మరి హల్వా రెడీ, కార్వింగ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు బనానా ఓట్స్ హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బనానా ఓట్స్ హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఓట్స్ వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో అరటిపండు ముక్కలు వేసి పాలు పోసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో అరటిపండు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి, ఓట్స్ పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బనానా ఓట్స్ హల్వా రెడీ. బనానా ఓట్స్ హల్వా తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. అసలు ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే మనకు ఆ బనానా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంటే ఇలా పేస్ట్ లా చేసుకుంటే మనకు కొంచెం ఎక్కువ తెలుస్తుంది దాని ఫ్లేవర్ అనేది. అవును, అంటే పీసెస్ గా వేసుకున్న మ్యాష్ అవుతుందేమో గానీ మనకు అక్కడక్కడ అలా తగులుతూ అంత బాగా అనిపించకపోవచ్చు. ఇదేంటంటే మనం ఒక ఎసెన్స్ యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో సో అలా ఉంది బనానా మొత్తం, ఆ ఫ్లేవర్ మొత్తం బాగుంది, చాలా సాఫ్ట్ గా. అంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంటారు కదా, నవలే పనిలేదు దీన్ని. అంటే డ్రై ఫ్రూట్స్ తగిలితే తప్పితే చక్కగా అలా ఈజీగా తినేయొచ్చు. అండ్ పిల్లలకి పెట్టడానికి కూడా, చిన్న చిన్న పిల్లలకి పెట్టడానికి కూడా చాలా బాగుంది. బాగుంది రాజు గారు, వంచిన వేళ చక్కగా ఇలా బనానాతో ట్రై చేయొచ్చు ఇది కూడా. ఓకేనండి, నైస్. సో చూసారు కదండి, చక్కగా వెరైటీ హల్వా బనానా ఇంకా ఓట్స్ కాంబినేషన్ లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొంతమందికి పెదాలు నల్లగా రఫ్ గా ఉంటాయి. అలాంటి వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసాన్ని పెదాలకి అప్లై చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమంగా పెదాల నలుపు తగ్గి అందంగా ఎర్రగా మారతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి ఊరించే వంటల్ని చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హలో, మీ పేరు? నీలిమ. నీలిమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మచిలీపట్నం. మచిలీపట్నం, ఓ నైస్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? హేమలత అండి. హేమలత గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ అండి. మీరు హైదరాబాద్? 40 years నుంచి ఇక్కడే. 40 years నుంచి ఇక్కడే ఉన్నారు. వెరీ గుడ్. సో అయితే మీ ఇద్దరికి పరిచయం ఉందా? మా అమ్మమ్మ, నేను వాళ్ళ మనవరాలు. మీ అమ్మమ్మ గారా? సో అయితే అమ్మమ్మ మనవరాలు ఈ రోజు వంట చేస్తారనమాట. నైస్. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఇందులో ఏమొస్తే దాన్ని బేస్ చేసుకుని మీరు వంట చేయాలి, ఓకేనా? సో మీకు ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే, ఓ చాలా ఈజీ, టొమాటో. మనం టొమాటో లేకుండా ఏ కర్రీ చేసుకోం కదా, ఆల్మోస్ట్ అన్నిట్లో టొమాటో ఉంటుంది, ఏదో ఫ్రై లాంటి వాటిల్లో తప్పితే. సో కాబట్టి చక్కగా టొమాటోని యూజ్ చేసి ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం ఈ రోజు మీరు చేసే వంటలో టొమాటో ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియాలి, ఓకేనా? ఏమిటి అలా బ్లాంక్ అయిపోయారు టొమాటో చూసి? ఓకే సరే, మరి కొంచెం ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మీరు ఏం వంటలు చేస్తారో మనం మొదలు పెట్టేద్దాం. అలాగే, ఓకేనా? ఏం చేస్తారు? టమాటా యాపిల్ కలిపేసి కర్రీ అనమాట. టొమాటో యాపిలా? యాపిల్ అండి, ఎందుకంటే మా మునుమనుడు యాపిల్ తిండు. ఈ విధంగా చేస్తే తింటున్నాడు. బలమైన డాక్టర్స్ ఏమో నువ్వు పెట్టాయా బాబుకి అంటారు, వాడు తిండు. ఇలా కర్రీ చేస్తే నా తాతమ్మ నాకు స్కూల్ నుంచి వచ్చాక ఇదే పెట్టిన అడిగి శుభ్రంగా తింటున్నాడు. అందుకని వెరైటీ. అయితే ఇప్పుడు యాపిల్ ని కర్రీగా కూడా చేసేసారా? చేస్తానండి. అంటే పిల్లలు ఏమైనా తినకపోతే ఏదో రకంగా చేస్తుంటారు, మీరు యాపిల్ ని కూడా కూర వండేసారు. లాంటి మా సిస్టర్ చెప్పింది, ఆ మనవడు తిండంట. అందుకని అప్పటి నుంచి చెప్తా, వాడి తింటే స్కూల్ నుంచి రాగానే తాతమ్మ యాపిల్ కర్రీ రెడీనా. సో ఇప్పుడు లాస్ ఏంజల్స్ నుంచి వచ్చిన రెసిపీ అనమాట ఇది. సో టొమాటో యాపిల్ కర్రీ మీరు చేస్తారా? నేను చేస్తాను. ఓకే, మీరేం చేస్తారు? నేను టొమాటో మష్రూమ్ కర్రీ. టొమాటో మష్రూమ్ కర్రీ, ఓకే. సో ఫస్ట్ మీరు చేసేస్తారా? చేసేస్తానండి. ఓకే ఓకే, మరి టొమాటో యాపిల్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో యాపిల్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, యాపిల్ 1, తరిగిన క్యాప్సికం 1, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా,
ఓకే, మరి వెరైటీ రెసిపీ టమాటో ఆపిల్ కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. హేమలత గారు మొదలు పెడదామా? మొదలెడతానండి. ఫస్ట్ ఆయిల్, చాలా కొంచెం చాలండి, 3 స్పూన్లు చాలు. యాపిల్ ముక్కలు వేసి వేయించేయాలి. ఫస్ట్ యాపిల్ వేసేసుకోవాలా? వేసి వేయించి పక్కన పెట్టాలి. ఓకే ఓకే. దానికి ముందేమో టమాటా జీడిపప్పు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. టొమాటో పేస్ట్ చేసేసుకోవాలి. వేసేసాను. ఓకే, వేసేసే. సో జస్ట్ అంటే కొంచెం దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలా? కొంచెం టేస్ట్ రావటానికి. ఓకే ఓకే. ఇది బౌల్లో చాలా చాలు, నేను వేసేస్తాను. కొద్దిగా ఇంకొంచెం నెయ్యి, అంటే ఒక్క నూనె వేసేసి ఎండుమిర్చి వేసేసి దాల్చిన చెక్క. మీరు వేసేవన్నీ కూడా చెప్తూ వేయాలి. దాల్చిన చెక్క అమ్మా, అది వేసేయాలి. ఈ కూరకి నూనె సరిపోతుందండి? చాలండి, నూనె కూడా చాలా. అంటే అసలు ఏమీ లేదు కదా ఇందులో? చాలండి, చాలా, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదండి. ఓకే. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసి దానికి సరిపడా సాల్ట్ వేయాలి. మళ్ళీ తర్వాత వేసుకుంటారా ఉప్పు? చూసుకొని వేసుకోండి. ఏం కావాలి? క్యాప్సికం ముక్కలు వేస్తే బాగుంటుంది. ఇదే క్యాప్సికం? అంటే ఇది వేసి. సో ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం కూడా బాగా సన్నగా తరిగేశారన్నమాట. తరిగేసాం. ఓకే, ఒకసారి కలుపుదామా? కలిపేసి మూత పెడతాం. ఇది ఎలా మనకి గ్రేవీలా వస్తుందండి? లేదండి, కర్రీలాగా చపాతీలో తినచ్చు, ముద్దకూర తినచ్చు. పిల్లలు ఏడ్చినప్పుడు కూడా కప్పులో పెట్టేసి తింటే హ్యాపీగా తింటున్నారు. ఓకే, సో వెయిట్ చేద్దాం. వేగదా చూద్దామండి ఒకసారి. చూద్దామండి, సరిపోతుందా ఇలాగా? ఉడికింది. ఏం వేస్తారు తర్వాత? తర్వాత కొంచెం కారం వేయాలి. వేయండి. కారం కొద్దిగానే వేసారు, సరిపోతుందా మనకి? చాలండి, చిన్నపిల్లలు తింటాను కదా. ఇప్పుడు ఇది మేము చిన్నపిల్లలం కాదు, పెద్దవాళ్ళమే. మీరు తినచ్చండి. అదే, అంటే కాంపిటీషన్ కదా. అదే, మీరు మీ మనవాడికి తగ్గట్టుగా వేసేస్తున్నారేమో అని చెప్తున్నాను అనమాట. లేదండి, కావాలన్నా కలుపుకోవచ్చండి, చివరిలోనే కలుపుకోవచ్చు. నిమ్మరసమా? ఒక్క చెక్క నిమ్మరసం టేస్ట్ కోసం. తర్వాత గరం మసాలా. ఓకే, పెద్దవాళ్ళు తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి, పిల్లలకంటే తక్కువ. టేస్ట్ కోసం కొద్దిగా షుగర్, క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్. మన ఇంట్రెస్ట్ బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి, అది అంతకంటే. యాపిల్ ముక్కలు వేసేనా? ఏం వేద్దాం తర్వాత? ఇది వేసేసి టమాటో పేస్ట్. ఇది పలుకులేండి జీడిపప్పు కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసామండి. ఓకే, అలా చేస్తే కంటికి కనిపిస్తే ఇంట్రెస్ట్ గా తింటారని, కమ్మగా ఉంటుందని. ఓకే ఓకే. ఇప్పుడు పిల్లల్ని బట్టి మనం మారాల్సి వస్తా ఉందండి. అవును, అందరూ అదే చెప్తున్నారు. అదేనండి. ఉప్పు ఇందాక వేసింది చాలు, చాలా చూసుకొని తగినంత వేసుకోవచ్చు. గరం మసాలా వేసారా? ఓకే, సరే, మూత పెట్టేయాలా? మూత పెట్టాను. చెప్పండి. మా మునమనోడు నేను చెప్పిన నువ్వు వినాలి చెయ్యాలంటే. ఏమిటి ఇంతకీ మీ మునమనోడు పేరు ఇందాక చాలా కలవరిస్తున్నారు తనని? అనీష్ అండి. అనీష్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నాడు వాడు? ఫస్ట్ క్లాస్ కి వచ్చాడు. ఫస్ట్ క్లాస్. గోల్డ్ మెడల్ వచ్చిందండి. ఓహో,
యూకేజీలో గోల్డ్ మెడల్ వచ్చిందా? స్కూల్లో వెరీ గుడ్. అన్ని 99% 100% అన్ని దానికి తగ్గట్టు అల్లరి కూడా అంటే మీరు అన్ని ఇలా వెరైటీ వంటలన్నీ చేసేటప్పటికి తన బ్రెయిన్ బాగా షార్ప్ అయిపోయింది. అది యాపిల్ అని చెప్పనండి. మరి ఏమని చెప్తారు? ఏమో నాకు గుర్తులేదయ్యా అంట. గుర్తులేదు తాతమ్మని కదా గుర్తులేదంటాను. చాలా బాగుంది తాతమ్మ ఇంకొంచెం పెట్టు అంట. సరిపోతుందా ఇలాగా? చాలండి, కొంచెం కావాలంటే తిరిగిపోయచ్చు, అంతకంటే ఏం లేదు. ముక్కల్నా కనిపిస్తుంటాయి కదా అంతే. ఓకేనా, దించుకుందామా? కొత్తిమీర పైన చల్లుకుంటే బాగుంది. తీసాక వేస్తారా? ఇప్పుడే వేసేస్తారా? వేసేస్తాను. ఓకే, అమ్మమ్మ గారి వంట అయిపోయింది. రెడీయా? రెడీ అండి. టొమాటో ఆపిల్ కర్రీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. నైస్. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో ఆపిల్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో ఆపిల్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆపిల్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో కారం, నిమ్మరసం, గరం మసాలా, పంచదార, ఫ్రెష్ క్రీమ్, వేయించిన ఆపిల్ ముక్కలు, టొమాటో జీడిపప్పు పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే టొమాటో ఆపిల్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బట్టల పైన పొరపాటున గోరింటాకు మరకలు పడినట్లయితే వాటిపైన నిమ్మకాయ చెక్కతోటి రుద్దేసి ఆ తర్వాత వాష్ చేసేస్తే గోరింటాకు మరకలు ఈజీగా వదిలిపోతాయి. ఓకే అండి, మరి టొమాటో ఆపిల్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో రెడీ అండి? మీరు కూడా రెడీ అండి. మీరు టొమాటో మష్రూమ్ కర్రీ. ఓకే ఓకే, మరి టొమాటో మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 2, ఉడికించిన మష్రూమ్స్ అరకప్పు, పన్నీర్ 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, కసూరి మేతి కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? కొంచెం నూనె వేయాలి. ఓకే, మీరు కూడా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలా? నానా డైరెక్ట్ కర్రీ. చిటికెట పసుపు. ఫస్టే పసుపు వేసేసారా? ఓకే, నెక్స్ట్ ఆనియన్స్. బాగా సన్నగా కట్ చేశారు ఇద్దరు. లేకపోతే మా అబ్బాయి తినడు. అనీషా ఒక్కడే బాబా మీకు? అవునండి, ఇప్పుడు ఇంకొక బేబీ పుట్టాడు. 3rd month. మళ్ళీ బాబు. ఓకే, నైస్. పేరు పెట్టారా? అవునండి, రామ్ చరణ్. రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యి రామ్ చరణ్. అత్తగారు చిరంజీవి ఫ్యాన్. ఓ, సో మీ అత్తగారి కోరిక మేరకు మీ అబ్బాయికి రామ్ చరణ్ అని పెట్టారన్నమాట. ఎగ్జాక్ట్లీ. నైస్. కొంచెం వేగాలి, కొంచెం ట్రాన్స్లూసెంట్ అవ్వగానే టమాటో వేయగలన్నమాట. సో టమాటో మీరు కూడా పేస్ట్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం టమాటో ప్లీజ్. మీ అభిరుచి చూస్తుంటే నాకు ఒక ఐడియాస్ వస్తున్నాయండి. ఏం ఐడియాస్? అందరినీ అలరించేదే అభిరుచి. భిన్న భిన్న రకాలలో చేస్తున్నారు అభిరుచులు. రుచిగా ఉంటే మీ అభిరుచులు. చిన్నపిల్లలు కూడా పనికొచ్చే స్నాక్స్ లాంటివి చేస్తున్నారు. అందుకనే మా అందరికి మీ అభిరుచి గొప్పది. వెరీ గుడ్, చాలా బాగుంది. చూడగానే స్పాట్ లో వచ్చిందండి. వచ్చిందా? నైస్. మీరు బాగా క్రియేటివ్ అని మాకు అర్థమవుతుంది. మా ఫ్యామిలీ అంతా బాగా అభిరుచికి ఫ్యాన్స్ యాక్చువల్గా. మా సిస్టర్ కి రీసెంట్ గా మ్యారేజ్ అయింది. షీ సెటిల్డ్ ఇన్ శాన్ డియాగో, USA అన్నమాట. అక్కడ వాళ్ళందరూ మా ప్రోగ్రామేగా చూస్తున్నారు. ఈవెన్ స్టార్టింగ్ అసలు దానికి వంట రాదు. షీ స్టార్టెడ్ లర్నింగ్ కుకింగ్ అనమాట అభిరుచి చూస్తుంటూ. సో ఈవెన్ షీఈస్ కమింగ్ అనమాట. ఈవెన్ షీఈస్ అ బిగ్ ఫ్యాన్. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేయండి మీరు డైరెక్ట్. మీ సిస్టర్ పేరేంటి? నిఖిలా గారు వచ్చేయండి, మేము దగ్గరుండి మీకు ఇంకా వంటలు నేర్పిస్తాం. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. ఇవేమో బాయిల్ చేసిన మష్రూమ్స్ అనమాట. డైరెక్ట్ గా మష్రూమ్స్ ఏంటంటే అందరూ డైరెక్ట్ గా వేసేస్తారు జస్ట్ వాష్ చేసేయంగానే. కానీ దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ ప్రొసీజర్ యాక్చువల్లీ. మా మష్రూమ్స్ ఏంటంటే మైదా పిండితో
సూకా మైదా పిండి whatever you say, దాంతో మొత్తం క్లీన్ చేసి వేడి నీళ్ళల్లో ఒక 10 minutes పొడి మైదా పిండితో. పొడి మైదా పిండితో. ఇప్పుడు మన పిల్లలకి నలుగు పెట్టినంత గట్టిగా కాక సన్నగా కొంచెం అలా పెడితే ఇంకేముంది, మష్రూమ్ ముద్ద వద్దు అక్కడ. ఓకే, కొంచెం క్రీమ్, కాజు పేస్ట్ అన్నమాట. సరిపడా ఉప్పు. సరిపడా ఉప్పు, కారం చాలు. ఓకే, కొంచెం గరం మసాలా. దాని తర్వాత పనీర్ వేసేస్తాము. పైన కొంచెం కారం వేయచ్చు, వేస్తాను. కలర్ మీకు సాటిస్ఫాక్షన్ గా అనిపించట్లేదా? కొంచెం ఏంటంటే కొంచెం కలర్ తక్కువ ఉన్నా మా ఇంట్లో గొడవలు. ఓకే, కొంచెం టేస్ట్ లేకపోయినా తినడు మా బాబు. కొంచెం మూత పెడదాము. కొద్దిగా ఫ్లేవర్స్ అన్ని దీనికి పడితే మనకి రెడీ కదా. అసలు అంటే ఐ వాంట్ టు థ్యాంక్స్ అభిరుచి టీమ్ అన్నమాట. యాక్చువల్ గా మా అమ్మమ్మ ఇస్ అ బిగ్ ఫ్యాన్. చాలా రిక్వెస్ట్ చేసి ఐ జస్ట్ మేడ్ హర్ టు ఎంటర్ దిస్ ప్రోగ్రామ్ అన్నమాట. జనరల్ గా అంటే ఏజ్ లిమిట్ ఉంది ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి. సో మీరు స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి మాకు మెయిల్ చేసినందుకు ఈ రోజు మేము హేమలత గారిని వెల్కమ్ అండి. మా ప్లెజర్ అది. ఓకే, ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ చక్కగా ఇంట్లో కూర్చొని మా ప్రోగ్రామ్ ని చూస్తూ ఉంటారు. మేము బయట కలిసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో అట్ లాస్ట్ ఇలా ఒకళ్ళని మా ప్రోగ్రామ్ లో ఇన్వైట్ చేసి వంట చేయించినందుకు మాకు కూడా హ్యాపీగా ఉంది. చూద్దామా? థ్యాంక్స్ మా మనవడికండి. నీ మనవడికి కసూరి మెతి కొంచెం మనం రబ్ చేసి వేసేస్తే ఆ ఫ్లేవర్ కి బాగుంటది. ఓకే, టొమాటో మష్రూమ్ కర్రీ కూడా రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే టొమాటో మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి టొమాటోతో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. సో ఒకటేమో చాలా వెరైటీగా యాపిల్ తో చేశారు, ఇంకొకటేమో మష్రూమ్ కాంబినేషన్. రాజు గారు, ఓకే, సో 2 కూడా చక్కగా రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చూసేద్దామా? ఓకే, సో ముందు కొంచెం డిఫరెంట్ గా చేశారు కదా, యాపిల్ తో ట్రై చేద్దామా? ఓకే అండి. నాకు కూడా ఎప్పుడెప్పుడు తినాలా అని ఉందా కర్రీ. బాగుందండి. ఇది కర్రీలా కంటే కూడా మీరు అన్నట్టు బౌల్లో వేసుకున్న అలా ఉట్టిదే తినేయచ్చు యాక్చువల్ గా. కర్రీ కంటే కూడా కొంచెం అంటే స్నాక్ ఐటమ్ లో, చాట్ టైప్ లో దాల్చిన చెక్క ఫ్లేవర్ ఇవన్నీ కలిసి. ఓకే, బాగుందండి. మొత్తానికి యాపిల్ తో ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ అంటే కొంచెం చాట్ ఫీల్ లో ఉంది నాకైతే. అలాగే ఉంది కదా. ఓకే, నెక్స్ట్ అది కర్రీ టేస్ట్ చూద్దాం. బాగుందండి. సో మీ ఇద్దరు చేసిన వంటలు కూడా ఏంటంటే చక్కగా ఉట్టివే అలాగా బోల్డ్ అంత కర్రీ తినేయచ్చు. అంటే కర్రీ ఎక్కువ తినాలి అంటూ ఉంటారు కదా, అదే. సో ఈ టైప్ లో చేసుకుంటే మనం ఎక్కువ తినేయచ్చు. అంటే పెద్ద ఘాటు లేదు, మసాలా అది అంతా ఎక్కువ లేదు, ఎక్కువ వాడకుండా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో కొంచెం నీట్ గా చేసేసారు. ఓకే, సో ఇద్దరు కూడా బాగా చేశారు. మరి చూద్దాం విన్నర్ ఎవరు అనేది రాజుగారు చెప్తారు. 2 డిష్లు కొంచెం డిఫరెంట్ గా కొంచెం వెరైటీగా చాలా బాగున్నాయి. ఫస్ట్ యాపిల్ కాంబినేషన్ లో అంటే ఇలా కర్రీ చేసుకోవచ్చు అనేది బాగుంది. తర్వాత ఇలా మష్రూమ్ తో కూడా అంటే పన్నీర్ కూడా యాడ్ చేసేసారు. సో కొంచెం డిష్ కూడా చాలా బాగుంది. ఈరోజు ఏంటంటే పన్నీర్
కాంబినేషన్ ఉంది. అంటే కొంచెం టమాటో ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా బాగా తెలుస్తుంది. సో దీంట్లో ఆనియన్ చాలా ఉంది. సో కొంచెం ఆ పచ్చిదనం కూడా చాలా తెలుస్తూ ఉందండి. సో ఒక చాట్ ఒక స్నాక్ అయితే అలా బాగుంది. అంటే కొంచెం ఇంకొంచెం వేగాలి ఆనియన్. సో కొంచెం పచ్చిగా ఉన్నాయి. సో అంతకు మించి డిష్ అంటే మీరు చెప్పినట్టుగా చాలా బాగుంది. సో ఈరోజు టొమాటో పన్నీర్. ఓకే ఓకే. సో మొత్తానికి ఈ రోజు ఊరించే వంటలో విన్నర్ మనవరాలు అనమాట నీలిమ గారు. కంగ్రాచులేషన్. సో నీలిమ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. హేమలత గారు మీరేం ఫీల్ అవ్వద్దు. ఓకే ఓకే బాగుంది వంట. ఓకేనా? మీరు ఇక్కడ దాకా వచ్చి పార్టిసిపేట్ చేయడమే మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. నన్ను రానిచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మా మునిమన కోసం నేను వచ్చానండి యాపిల్ చూపించాలని. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, చూసారు కదా టొమాటోతో 2 వెరైటీ వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బఠానీల్ని ఉడికించేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా పంచదార వేసినట్లయితే బఠానీలు త్వరగా ఉడికిపోవడమే కాకుండా బఠానీలు రంగు మారకుండా ఉంటాయి. ఓకే అండి, మరి వాళ్ళ 4 రుచికరమైన వంటలు చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన సోయా కొత్తిమీర కారంలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సోయా, కొత్తిమీర, జీలకర్ర, అల్లం వెల్లుల్లి. ఒక విషయం మనం ఇందులో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రాసెసింగ్ వద్దు అని చెప్పేటప్పుడు సోయా కూడా ప్రాసెసింగ్ చేస్తేనే మనకు లభిస్తుంది. సో కొంత మేరకు మనకు ప్రాసెసింగ్ అక్కడ ఉంటుంది కాబట్టి సోయా కూడా ఫ్రీక్వెంట్గా వాడటానికి లేదు. ఈ రెసిపీ బాగుంది, సోయా కొత్తిమీర కారం. ఓకే, సోయా బదులుగా లేకపోతే సోయా ప్రాసెసింగ్ అంటున్నారు కదా, సోయా మంచిది, అందులో ఉన్న పోషక విలువలు మనకు రావాలి అంటే ఇంకా ఎలా వాడచ్చు అంటే, సోయా ఆకు చాలా కామన్ అండి, మన ట్రెడిషన్లో ఉంది. మనం సోయా ఆకు ట్రై చేసుకొని సోయా ఆకుని మనం ఇందులో వాడుకొని ఈ కారం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బనానా ఓట్స్ హల్వా. బనానా ఓట్స్ 2 కూడా హెల్తీ, కానీ మళ్ళీ షుగరు, ఘీ, డ్రై ఫ్రూట్స్ హెల్తీయే, కాకపోతే షుగర్ కాంబినేషన్తో ఇది చేస్తున్నాము. హల్వా అంటే చాలాసేపు స్టవ్ మీద ఉంచి దాన్ని ఒక స్వీట్ లాగా తయారు చేయడం ఆ పద్ధతి. ఇంకోటి ఏంటంటే అరటి పండుని అంతసేపు స్టవ్ మీద ఉంచాలా అంటే, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ మనకు వచ్చినప్పుడు అంత హెల్తీగా అనిపించట్లేదు. కానీ రెసిపీ నోట్ చేసుకోండి. బట్ ముఖ్యంగా నేను బనానా గురించి చెప్పాలి. అరటి పండు ఎంత ఉత్తమమైన శ్రేష్టమైన పండు అంటే, మనం ఉదయం లేవగానే రోజు ఒక అరటి పండు తింటే కూడా కాఫీ టీ బదులుగా మనకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా మన మైండ్ షార్ప్గా ఉంచుకోవడానికి అన్నీ కూడా వచ్చేస్తాయండి. ఈరోజు ఊరించే వంటలో మరో వంటకం కూడా మీరు ఇలాగే చూసారు. అంటే అరటి పండుని ఎలా హల్వా చేశారు, అలాగే టొమాటో యాపిల్ కర్రీ. టొమాటో, యాపిల్, ఫ్రెష్ క్రీమ్, జీడిపప్పు, దీనితో ఒక కర్రీ. నా అభిప్రాయం మీకు రెగ్యులర్గా మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది. పండు ఎప్పుడు పండుగ తినాలండి. ఎంత పెద్ద విషయం అంటే ఇది. ఒకప్పుడు మనము యాపిల్ కూడా కొరుక్కొని చక్కగా, మీరు యాడ్స్ కూడా చూడండి, యాపిల్ని బైట్ చేసి తినాలి, దాన్ని ముక్కలుగా కోసి కూడా మనం పిల్లలకి ఇవ్వకూడదు. బైటింగ్ టెండెన్సీ, తర్వాత చూయింగ్ టెండెన్సీస్, ఈ రిఫ్లెక్సెస్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి. మనం అలా కొరుక్కొని తినేటప్పుడు ఉన్న ఒక బెనిఫిట్ కానీ అందులో ఉన్న పోషక విలువలు రావడం కానీ చాలా సూపర్. సో మనం యాపిల్ని తినడానికే మనకి ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు యాపిల్తో పాటు టొమాటో వండుకోవడం అంత హెల్తీ ఆప్షన్ కాదు అని నా అభిప్రాయం. కానీ నెక్స్ట్ మీరు చూసిన టొమాటో మష్రూమ్ కర్రీ చాలా హెల్తీగా ఉంది. టొమాటో మష్రూమ్తో పాటు పన్నీర్, కసూరి మేతి, జీడిపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేశారు. జీడిపప్పు వద్దనుకునే వాళ్ళు డెఫినెట్గా దాన్ని అవాయిడ్ చేసుకుని ఈ కర్రీని మనం ట్రై చేసుకోవచ్చు. టమాటో మష్రూమ్ ఇస్ రియలీ అ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా సోయా కొత్తిమీర కారం కూడా మనం సోయా అంటే డిఫరెంట్గా ఆలోచించి ప్యారలల్గా మనం సోయా బదులుగా సోయా ఆకును కూడా ట్రై చేసుకోవచ్చు. బనానా ఓట్స్ హల్వా కానివ్వండి, అదేవిధంగా మనం చూసిన టమాటో యాపిల్ కర్రీ కానివ్వండి. ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ఫ్రూట్స్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. చక్కగా వాష్ చేసుకొని తినడానికి ట్రై చేస్తూ ఇలా వంటకాల్లో వాడకుండా ఉంటే మంచిది.
మా స్టూడియోకి వచ్చి ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి వంట రాసి పంపిస్తే మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు, ఈరోజు మీరు రెండు కూడా చాలా డిఫరెంట్ వెరైటీ వంటల్ని చూపించారు. బాగున్నాయి రాజు గారు రెండు కూడా. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాల్ని సూచనల్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, రాసి పంపించండి. ఇది వాళ్ళకి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.